మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అనే శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు సర్వమానవాళి కోసము భూలోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన శిష్యులతో పాటు పరిచర్య చేశారు. ఆయన శిలువయాగమై చనిపోయి తిరిగి లేచి అనేక మందికి ఆయన కనిపించారు. శిష్యులు దేవుడు ఇంకా లేరు, ఆయన వెళ్ళిపోయారని అనుకుని, పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నానని యోహాను గారితోనూ ఆంద్రే గారితో ఇలాగా ఇక్కడ 7 శిష్యులు కనపడుతూ ఉన్నారు. వారితో చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే, మేము కూడా మీతో వచ్చేస్తాము అని పేతురు గారితో చెప్పి వారు రాత్రంతా ప్రయాసపడ్డారు. కానీ ఒక చేప అయినా పడలేదు. వల ఖాళీ, పడవ ఖాళీ, మనసులో నెమ్మది లేదు, అశాంతితో ఉన్నారు. కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, దేవుని పిల్లలారా, దేవుడు చెప్పినట్లు వారు చేయలేదు. దేవుడు వారికి వాగ్దానము చేశాడు, ఈ భూమి మీద నాకు సర్వాధికారం ఉన్నది, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, అనేక మందిని శిష్యులుగా మార్చండి, దయ్యములని వెళ్ళగొట్టండి, రోగములని వెళ్ళగొట్టండి అని శిష్యులకు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞను వారు పాటించకుండా వారి సొంత మార్గం వైపు వారు వెళ్ళిపోయారు. దేవుని పిల్లలారా, ఇది నాన్న దేవుని సన్నిధిలో నడుస్తున్న మనందరము కూడా ఆయా పరిస్థితులను బట్టి సొంత మార్గముల గుండా ప్రయాణము చేస్తున్నామేమో. ఇప్పుడు మనం ఆత్మీయ జీవితంలో ఉండగలుగుతున్నామా? ప్రార్థన జీవితంలో ఉండగలుగుతున్నామా? దేవునికి భయపడే వారికి ఉండగలుగుతున్నామా? ఆలోచించండి. ఈ రోజున ఎవరి మార్గాల వైపు వారు వెళ్ళిపోతూ ఉన్నారు, ఎవరి దారిలో వారు వెళ్ళిపోతూ ఉన్నారు. గనుక దేవుని కార్యాలు చూడలేకపోతూ ఉన్నారు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూడగలిగితే మనము దేవుని కార్యాలు ప్రతిరోజు అనుభవిస్తూ ఉంటాము. ఇక్కడ పేతురు గారు తన చెడిందే కాకుండా అనేక మందిని చెడిపాడు. దేవుని యొక్క పని కొరకు వెళ్ళవలసిన వారిని మార్గము మళ్లించాడు. కనుక వారు తినుటకు కూడా కష్టమైపోయింది. వారి శ్రమల గుండా ప్రయాణము చేశారు. వారి మనసులో నెమ్మది లేదు. ఇది గ్రహించిన యేసుక్రీస్తు ప్రభువారు ఉదయకాలమే పరుగున వారి దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నాడు, పిల్లలారా, మీ దగ్గర ఏమైనా ఉన్నదా? భోజనము చేయటం కన్నప్పుడు వారు ఏమీ లేదన్నారు. ఎందుకంటే యేసు చెప్పిన మార్గమును వారు అనుసరించలేకపోవటం వలన వారు ఖాళీ అవ్వాల్సి వచ్చింది. సమృద్ధిలో నుండి, ఆశీర్వాదములో నుండి, ఆత్మీయ జీవితంలో నుండి వారు తొలగిపోయారు. ఇప్పుడు మరలా దేవుడు వారిని సరిచేయటానికి ఇష్టపడుతున్నారు. ఆయనంత ప్రేమమయుడండి. ఆలోచన చేయండి. అప్పుడు ఆయన అన్నాడు, ధోని నడిపించి కుడిపక్కన వలవేయండి అన్నప్పుడు ఆయన మాట ప్రకారం విస్తారమైన చేపలు వారు పట్టారు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములు నడుస్తున్న మనము ఆయన మాట మీద మన ఊపిరినంత వరకు నడవాలి తప్ప మన సొంత మార్గాల వైపు ఎప్పుడైతే మనం మళ్ళామో దేవుడు మనకు దూరం అయిపోతాడు. దేవుని భయము తగ్గిపోయిపోతుంది. దేవుని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేము. పరిస్థితులు అననుకూలంగా మారిపోతాయి. గనుక ప్రతి నిత్యము కూడా భయము కలిగి బ్రతికి వారిగా ఆయన మార్గములో యథార్థమైన జీవితము కలిగి జీవించి వారికి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ మార్గంలో నడిచినప్పుడు జయమొస్తుంది నాయన. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు మారినా, ఎంత నాయన బలహీనతలు గుండా ప్రయాణము చేసినా నీ విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. నాయన, ఈ శిశులైన వారిని విడిచిపెట్టలేదు నాయన. వారు నిన్ను విడిచిపెట్టి ప్రభువా నాయన వారి సొంత మార్గాల వైపు వెళ్ళిపోయారు. నాయన, కరుణా స్వరూపుడవు, కరుణావాత్సల్యత కలిగిన దేవుడు గనుక
నీవు మరలా ప్రేమించి వారిని పిలిచి నాయన వలవేయమని చెప్పినప్పుడు వారు నాయన తండ్రి ఆహారం సంపాదించుకోగలిగారు. నాయన వారి మనసులో నెమ్మది కలిగింది. అలాగనే నీ ప్రభు వారి కష్టము తీరింది. నాయన ఆ రోజు నుంచి ప్రభువా నీ సన్నిధానములు ఇంకెనక తిరిగి చూడని గొప్ప పరిసరి చేయువారిగా వారు మిగిలిపోయారు. నాయన సాక్షులుగా ఈ లోకములో వారు నాయన పరిసరి చేశారు. ప్రభువా మేము కూడా అటువంటి నమ్మకత్వములు నాయన ఆ పరిస్థితిని బట్టి ఒకసారి పడిపోతున్నామేమో, జారిపోతున్నామేమో, మరొక అవకాశమును నాయన మీ యొక్క ప్రేమను నాయన మాకు అనుగ్రహించి ఇంకా బలమైన పరిసరి చేయవారిగా బలమైన విశ్వాసముతో నీ సన్నిధిలో నాయన నీ రాజ్యానికి వారసులుగా బ్రతకటానికి మీ ఆత్మ సహాయం మాకు దయచేసి మహిమ తెచ్చుకోమని, ఎవరే కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ కృపా సహాయం ఇచ్చి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.